హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కారం. మనకి ఆ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే గుర్తుకొచ్చే గుడి అయితే ఆ తిరుమల తిరుపతి. కానీ మేముండే ఈ ఏరియాలో అయితే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా స్పెషల్. 7 వారాలు ఆ స్వామికి ఎవరైతే వెళ్ళి పూజ చేస్తారో వారు అనుకున్న కోరికలు అయితే జరుగుతాయి. కానీ నేనైతే గుడికి వెళ్ళి పూజ చేయలేదు. ఇంట్లోనే 7 శనివారాలు ఆ స్వామివారికి పూజ చేసుకున్నాను. ఇంకా మేమైతే అష్టోత్తరం చేయించుకోవడానికైతే ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు మాత్రం శనివారం కాదు, అయినా కూడా భక్తులైతే చాలా ఎక్కువగా ఉన్నారు. శనివారం రోజు అయితే ఆ స్వామివారి దర్శనం అవ్వడానికి చాలా టైం పడుతుందంట. ఈ 7 శనివారాల వ్రతం అనేది స్టార్ట్ అయిందే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర. అలాంటిది మనం ఈ 7 శనివారాల వ్రతం ఆ స్వామివారి దగ్గర చేసుకున్నా లేదా ఇంట్లో చేసుకున్నా ఇంకా 7 శనివారాలు అయిపోయాకైతే అష్టోత్తరం పూజ అని ఉంటుంది. అది మాత్రం అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం చేయించుకుంటేనే మనం చేసిన పూజ కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత మళ్ళీ వడ్డీ వారంగా 8వ వారం కూడా చేయాలి. ఇక్కడ మన మనసులో ఉన్న కోరికని మనం మనస్ఫూర్తిగా కోరుకొని ఆ స్వామివారి ఎదురుగా ఒక 1 రూపీ కాయిన్ తీసుకొని అక్కడ మనం దానిని ఇలా నిల్చోబెడితే అది నిల్చుంటే మన కోరిక నెరవేరుతుందని అయితే ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ అష్టోత్తరం పూజకు కావాల్సినవన్నీ మనకి అక్కడే దొరుకుతాయి. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకెళ్ళలేదు. అక్కడే వాళ్ళే అన్నీ ఇచ్చారు. తులసి మాల, అరటి పండ్లు, తమలపాకులు, ఇంకా అక్కడ మనకి ఏమేమి కావాలో అన్నీ ఒక కవర్లో వేసి ఇచ్చి ఒక 150 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. అవన్నీ తీసుకొని వెళ్ళైతే మేము అష్టోత్తరం పూజలో కూర్చున్నాం. ఈ అష్టోత్తరం పూజ అనేది శనివారం రోజు కాకుండా మిగిలిన వారంలో చేస్తారు. శనివారం రోజు మాత్రం 7 శనివారాల పూజ చేసేవారు మాత్రమే వెళ్తారు. మాకైతే ఈ అష్టోత్తరం పూజ ఆదివారం రోజు చేయించుకున్నాము. మేమైతే ఈ టికెట్స్ కూడా 1 మంత్ ముందుగా బుక్ చేయించుకోవాలి. మనకి వాళ్ళు 1 మంత్ ముందుగా టికెట్స్ బుక్ చేసి ఏ టైంకో కూడా అడుగుతారు. మేమైతే ఉదయం మాకు ఇక్కడ నుంచి జర్నీ 3 అవర్స్ పడుతుంది కాబట్టి ఉదయం 8 గంటలకని చెప్పాము. మేము వెళ్ళే టైంకి అయితే చాలామంది కూర్చొని ఈ అష్టోత్తరం పూజ చేస్తూ ఉన్నారు. మేము 8:30కి పూజలో కూర్చున్నాము. 10:30 వరకు అయితే పూజ కంప్లీట్ అయింది. మనం ఫస్ట్ గుడికి వెళ్ళగానే స్వామివారికి అయితే 7 చుట్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ 7 చుట్లు ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మన చేతిలో 1 రూపీ కాయిన్ పెట్టి మన మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అది జరుగుతుందని ఇక్కడ వారైతే నమ్ముతారు. నేను 7 శనివారాల వ్రతం చేయాలి అని చేశాను, కానీ ఇక్కడ టెంపుల్కి వెళ్దామని అనుకోలేదు, వెళ్తాను అని కూడా అనుకోలేదు. కానీ ఆ స్వామివారి నుండి మాకు పిలుపు వచ్చి మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా అక్కడ నుండి వచ్చేటప్పుడు నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తీసుకొని రావాలి అనుకున్నాను. కానీ మా పూజ రూమ్ అయితే కొంచెం చిన్నదిగా ఉండడం వల్ల సరిపోదు అనేసి అయితే నేను ఇంకా తీసుకొని రాలేదు. నాకు ఇలా స్పెషల్గా ఉండే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఏదైనా స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ తెచ్చుకోవడం అలవాటు. ఇంకా విగ్రహాలు ఫొటోస్ అంటే పూజరం చిన్నగా ఉందని తీసుకురాలేదని చెప్పాను కదా. కానీ లాఫింగ్ బుద్ధ ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర నాకు ఆ విగ్రహం తీసుకోవడానికి అవ్వలేదు కాబట్టి లాఫింగ్ బుద్ధ అయితే పెద్దది తీసుకొని వచ్చాము. ఇక్కడ న్యాచురల్ ప్లాంట్స్ కూడా. ఇక్కడ ఈ స్వామివారి దర్శనం అయిపోయాకైతే మేము వస్తూ ఉండే దారిలో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకున్నాం, కానీ మాకు ఇక్కడ నుంచి జర్నీ 3 అవర్స్ వెళ్ళడానికి పట్టింది. అక్కడ ఇంకా పూజ ఇవన్నీ అయిపోయేసరికి చాలా ఎక్కువ టైం పట్టి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోలేకపోయాము. కానీ స్వామివారి ప్రసాదం అయితే తీసుకొని రావాలి అనేసి అయితే ఇంకా వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చాము. మేము మార్నింగ్ 4 వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ 4 అవ్వింది మేమైతే ఇంటికి వచ్చేసరికి. నేనైతే ఇది గట్టిగా నమ్ముతాను. మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలి అనుకుంటే అది మనం ఎంతగా అనుకున్నా వెళ్ళలేము. ఆ స్వామి మనల్ని రప్పించాలి అనుకుంటే ఎలాగైనా రప్పిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే అన్నవరం టెంపుల్ మాకు ఇక్కడ నుంచి ఒక 1 అవర్ టైం పడుతుంది అంతే. కానీ ఇంత దగ్గరగా ఉన్నా మేమైతే ఎప్పుడూ వెళ్ళలేము. ఆ వాడపల్లి స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చే దారిలో అయితే స్వామివారి ప్రసాదం తీసుకున్నాము. అప్పుడు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఆ స్వామి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో.